అండి, గుడ్ మార్నింగ్. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. ఏది అతను కూడా మేము ఉల్లిపాయలు కొనడానికి వెళ్తున్నాం. ఓయ్ ఆగు, అక్కడ ఆగాడా? ఆ రోడ్డు మీద ఆగాడుగా. అదే సంగతి. ఉల్లిపాయలు కొట్టడానికి వెళ్తున్నాం పొద్దున్నే. అవును. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతమందా? షబ్బా, ఏంటండి సంగతులు, ఎట్లా ఉన్నారు? ఏంది జారిపోతుంది. ఇక్కడ మట్టి తీసే కానీ అక్కడ మట్టి తీయలేదండి. అది మొత్తం పోతుంది. వెయ్యాలి ఇలా కొంచెం ఖాళీ. హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. శనివారం శుభాకాంక్షలు మీకు. శనివారం శుభాకాంక్షలు. వెళ్ళు. ఇక్కడ కాంపిటీషన్ చూడండి. ఇది ముందు ఆటోలోనేమో 6 కేజీలు, వెనక మన ఆటోలోనేమో 5 కేజీలు. ఈ కాంపిటీషన్ మామూలుగా లేదు. వారు నాయన ప్రతి ఒక్క బిజినెస్లో కాంపిటీషనే. ఈయన చూడండి అన్నాడు, నేను ఆరమ్ముతుంటే ఆయన 5 ఇస్తాడు. అటు ఛాన్స్ ఇది. బ్రో నువ్వు లేట్ అయ్యావు బ్రో. బాగుంది ఉల్లిపాయలు. ఊరిని వదిలిపెట్టవుగా. ఎక్కడికి? ఇటు ఇటు ఇల్లు నిదానంగా వెళ్ళి రోడ్డు జాగ్రత్తగా రావాలి. నీకు ఇంటికి కాండి ఎత్తపా. ఓకే, బొమ్మయ్య అంట. అయ్యి రోడ్డు అమ్మట వెళ్ళండి జాగ్రత్తగా. పక్కన వెళ్ళాలి, రోడ్డు పక్కన వెళ్ళాలి. అలిగిందా? ఇంకేం చింతల్లి. ఆరహం కలిగితే ఆ పిల్ల ఏందో పిన్నిస్లు అయ్యా ఉండే అంట అన్సి దగ్గర. నేను అదే మాట చెప్పా. నిదానంగా అయిపోయింది అల్క. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఉల్లిపాయలు. అవి తాలింపుల్లో పనిపోతాయి. ఏం చేస్తాయి లేవు అసలు. ఇంత కలిగా పొద్దున్నే అలుగులేంది. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా ఇప్పుడు. గుడ్ మార్నింగ్ ఇచ్చాను సర్ప్రైజ్ నీకు. అమ్మాయి బంత ముసుకేసింది. ఏంది? ఎవరికి? వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఆయన 100 రూపాయలు వాళ్ళకి మన కలిపి తీసుకున్నాడు. మార్చి అమ్మా పర్లేదండి 50 రూపాయలకి. బిర్యానీయా? ఫ్రైడ్ రైస్ తిని కొద్దిగా మిగిల్చుకున్నారు కదా, అది మీకు సెట్ పోయింది. తినేసండి జావ కాతాడు నాన్న, జావ తాగి వెళ్ళిపోదు. ఇవాళ పడింది, ఇవాళ ఒక్కరోజే. ఏంది అసలు రూపాయి ఏంది?
మొహం కొట్టినట్టు చదువుతున్నా. నువ్వెందుకు పుట్టా అసలుకి? ఎదురు తిరుగుతావు పుట్టా? ఎందుకు పుట్టా అసలుకి? ఎందుకు పుట్టా? ఎవరికి పుట్టా? ఎవరు పుట్టా? నాన్న పుట్టా? నా పొట్టలో పుట్టా? నేను నీ పొట్టలో పుట్టినా? ఎన్ని నెలలకు డెలివరీ అయ్యాడమ్మా మీ నాన్న? మాదే 31. 30 కాదు 32. 32 నెలలకి డెలివరీ. 32 31 బాగా మోసాడా మడుగు? మోసాడా? ఆమె తెలుసుగా. మోసాడా? ఎటు చెప్తానే మీ నాన్నే కనలేదా? ఇటు కదలే మరి అసలు కదలలేదా? ఉంటే కదలుతాయి. కదలలేదంట, తనలేదంట. చిన్నది లే జావ కద్దాంలే. అదండి సంగతే. ఝాన్సీ మీకు చాలా అంటే అబ్బా చాలా ప్రశాంతంగా కనపడుతుంది కదా, ఎందుకంటే ఈరోజు నో డ్యూటీ. ఇవాళ ఒక్కరోజే ప్రశాంతత, మళ్ళీ రేపు తెచ్చి ఉంది కాబట్టి హడావిడి పిల్లలకి వంటలని అయ్యని. మామూలు పెట్టు ఇటు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇటు. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్? సగ్గు బియ్యం. హలో, నేను వంట చేసేటప్పుడు నేను ఏ తెచ్చుకుని వేసుకుంటాను, నువ్వు వంట చేసేటప్పుడు నువ్వు అన్ని తెచ్చుకుని వేసుకోవాలి. అబ్బా అన్ని అందితే ఎవరైనా కూరలు వేసి తాలింపు వేసి ఓరినట్టు తిప్పిచ్చేసేస్తారు. కాసి ఇవ్వు మా అందరికి వాయిలు వైటి తెచ్చిందండి. మీ నాన్నకి ఏం కావాలి? 1,00,000 రూపాయలు ఇల్లు కడదాం. 200 అయిద్దా? అమ్మో అమ్మో ఎట అబ్బో కాయ సరిగా కాయ ఈరోజు అన్న ప్రశాంతం దాగుతాం అనుకుంటా. ఇదిగోండి నాకు ఫాస్ట్ కాద్దాం. ఇదిగో మైదా పిండి. మైదా పిండి పిల్ల బాగానే చెప్పించిందలే, నువ్వు బాగానే చెప్పు. మైదా పిండి దాని మీద అది రాసింది చూడు ఒకసారి. అది నువ్వు అడ్డంలో కొట్టాడా? తోటలో అప్పుడు రాసిందండి ఇది. ఇదిగోండి మనకైతే పిండి, రాగి పిండి, బెల్లం, సగ్గు బియ్యం, పోతే నీళ్ళు. నువ్వు వెళ్ళి ఏం తేవాలి? ఆకులు. ఇంకా 3 మర్చిపోయావు. ఇంకేంది మరి చూడు, మరి అదే టాలెంట్ అంటే. మరి కాయడం అంటే నాకు వచ్చలే అని చెప్పాను, నేను వేసేయడం కాదు. గుర్తు తెచ్చుకో. చెప్పనాను మరి నేను. జీలకర్ర, సాల్ట్, నీళ్ళు. సాల్ట్ కొంచెం ఏదైనా అబ్బో వేయాలిగా ఏదైనా. నా స్వయాన చేసిన అంటారు చూసా. యాక్చువల్లీ చేతితో చేసిందని స్వయంగా చేసిన అంటారు. పిండి సరిపోదు అనుకుంటా. ఎన్ని ఎందుకట కలుపుతున్నా? ఎందుకట కలుపుతున్నా? కలిసిపోతాయి అవసరంలా. ఈ కాగిత అయ్యే ఉడికిపోతాయి. పెట్టు పొయ్యి మీద ఓ తిప్పుతున్నాడు. చూడు చాలే. జీలకర్ర ఇదమ్మా, జీలకర్ర తల్లి. జీలకర్ర, సాల్ట్, ఒక్క చిటికెడు సాల్ట్. సాల్ట్ అమ్మాయికి అందదు, అది పైన ఉంది. సిద్ధాంత ఎట్లా కనపడుతుంది నీకు? మూతలు అమ్మ, మీరు ప్రయోగాలు విన్యాసాలు ఇక్కడ చేయమాకండి అమ్మ. మూత ఉడింది అనుకో మొత్తం నేలపాలైద్ది. బుడ్డడా వద్దు, ఆడపెట్టు. బుడ్డడా వద్దు. అమ్మమ్మమ్మ ఇది పెట్టు, ఇది ఎక్కడ పెట్టు, ఎక్కడెక్కడ. ఇదిగో
ఈ సగ్గు బియ్యం అక్కడ పెట్టు. బెల్లం ఎక్కడన్నా పెట్టు. ఇది నువ్వు ఇచ్చింది ఎక్కడ పెడతా? కడగాలి దీన్ని. అంట్లు కాడేసిరా. నేను అంట్లు దోమాలుగా అక్కడ వేయచ్చుగా. నాన్నగే చేస్తావు నువ్వు, మరి నాన్న పని చేస్తావు అంటున్నావుగా. ఇదిగోండి పర్ఫెక్ట్గా తయారైంది జావా. రోజు మాత్రం కాకపోతే ఒక్క దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఝాన్సీ ఇప్పుడు చెప్పింది. ఇదిగో సగ్గు బియ్యం చూసారా, సగ్గు బియ్యం మాత్రం ఉడకల, పూర్తిగా టేస్ట్ ఉడకల. అయితే ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వాలండి. కదమాది మొత్తం ఇప్పుడే టేస్ట్ చేసా, సూపర్గా ఉంది. ఈసారి చేసేటప్పుడు ముందు నీళ్లు కాసుకుని సగ్గు బియ్యం వేసి ఆ పని చేద్దాం. ప్రస్తుతానికైతే గ్యాస్ కట్టేసి దీన్ని సర్వ్ చేద్దాం. ప్రశాంతంగా అరగంట కూర్చుందా ఝాన్సీ. మీ నాన్నగడ వచ్చి నాకెందుకులేమ్మా, మీరు తాగండి. వద్దులయ్యా, మంచిగా కష్టపడి కాసేవు కదా ముందు దీంట్లో పోసుకో. మీ నాన్నగడ వచ్చాను చైత్ర. ఈ కర్ర ఎరిగింది అనుకో ముందుకు పడతావు, దెబ్బ తగిలింది. ఎందుకంట ఇది ప్రధానంగా వేడిగా ఉంది, ఉప్పు ఉప్పు అనుకుంటే తాగాలి. ఎటా అది కాదమ్మా అకాయ్ ఊరి మా కొడుకు నేను తీసుకుంటాగా. నేను సగ్గు బియ్యం వస్తాయి కానీ వాటిని మూసేసేమా, ఉడకలేదు అయ్యి. ఈసారి మంచిగా కాసుకుందాం ఉడికేటట్టు. అవును, ఒక్క చెంచా కూడా తాగరా నువ్వు. తాగుతున్నారని ఎట్టని చెప్పట్లేదే. నువ్వు అసలు తాగలేదు సరే. ఎట్టం ఝాన్సీ, కంపు కొడుతుంది, కుళ్ళిపోయి వద్దులే. సిరి తాగమ్మ, నువ్వు తాగండి, తాగాలండి, టైం అవుతుంది. ఇట్రా ఇట్రమ్మా, ఏ స్కూల్కి వెళ్తుంది? ఇట్రా ఇట్రా. స్కూల్ డ్రెస్ బాగుందా? ఆగు ఆగు. మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నా నువ్వు? అంటే 2 జాతుల్లో ఇంటామంటే అక్క ఎందులండి, అక్క ఎక్కువ తెచ్చింది, సితార సరిపోతుంది ఏమని చెప్పాను. అందుకని సితార్ గాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చిన లుక్ వచ్చేసింది అప్పుడే. కాదు ఇంగ్లీష్ మీడియంలో ఎంత కట్టాలి? వెళ్తావు, బస్సు ఎక్కి వెళ్తావు బడికి. వచ్చే సంవత్సరం వేసేద్దాం అమ్మాయి. ఏంది ఇంగ్లీష్ మీడియం చదువుకోవా? వాళ్ళే చదువుతారు తీసుకెళ్ళి, బస్సు ఎక్కించుకెళ్ళి. ఇటు చదువుకోవాలి తెలియదట. బస్సు అటు ఎందుకు వచ్చింది? వెళ్తావా వెళ్ళవా? అక్కని పంపిస్తున్నా మరి. వెళ్తావా నువ్వు? ఈ జన్మకు లేదంటావా? వచ్చింది లేవమ్మా. సరిపోండి, పండి టైం అవుతుంది, పండి వెళ్ళిపోండి. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్.
నేను కూడా కాసేపు ఆగితే బాయ్. నేను నీకంటే ముందే బాయ్ బాయ్. అందరం వెళ్తున్నామండి ఇటు వాళ్ళమాట ఈరోజు. అదండి సంగతి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఏం ఛాన్స్ నీళ్ళు పోతున్నా. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. అందరికీ హ్యాపీ సాటర్డే. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సండే, హ్యాపీ మండే, హ్యాపీ ట్యూస్డే, వెన్స్డే, అన్నిటికీ హ్యాపీ. బాయ్ అండి.